పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమండ్రి తరలించనున్నారు. హైదరాబాద్లో ఉన్న ఈ అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమండ్రి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారికి లేఖ రాశారు. చీఫ్ ఇంజనీరు, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. అప్పటిలోగా కార్యాలయాన్ని తరలించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో పోలవరం అథారిటీ కోసం అద్దె భవనం తీసుకున్నారు. 3 లక్షల అద్దె కూడా చెల్లిస్తున్నారు. పోలవరం అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ రాజమండ్రి నుంచి పనిచేస్తున్నారు. తాజా ఆదేశాలతో మిగిలిన అన్ని విభాగాలు కూడా ఇక్కడికి రానున్నాయి. పోలవరం ప్రాజెక్టు 2వ దశకు డీపీఆర్ రూపకల్పన చేయాల్సి ఉంది. కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలు, కాలువ నిర్మాణం ముఖ్యమే. అథారిటీ కార్యాలయం రాజమండ్రిలో ఉండటం వల్ల ఈ కార్యకలాపాల్లో సమన్వయం సులభమవుతుంది. కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఉచిత వసతి కల్పిస్తే విజయవాడకు వస్తామని కృష్ణా బోర్డు చైర్మన్, కార్యదర్శి కోరారు. ప్రస్తుతం హైదరాబాద్లోని జలసౌధలో ఉచిత వసతితో కృష్ణా బోర్డు కార్యకలాపాలు నిర్వహిస్తోంది.